కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా తెలివిగా నో సబ్ లిమిట్ అని పెడతారు. అలాంటప్పుడు మీరు చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి తెలుసా? రూమ్ రెంట్ క్యాపింగ్. ఈ రూమ్ రెంట్ క్యాపింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, బేసిక్ గా దీన్ని తప్పుగా ప్రెజెంట్ చేశారండి. సో దీని వల్లనే చాలా మటుకు మనుషులు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. సో యూజువల్లీ రూమ్ రెంట్ క్యాపింగ్ 1% కి ఉంటుంది. ఇప్పుడు మీ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఏదైతే 10 lakhs ఉందో ఆ 10 lakhs కి 1% తీస్తే 10,000. అంటే 10,000 రూమ్ దాకా మీరు ట్రీట్మెంట్ కి తీసుకోవచ్చు. ఈ రూమ్ వద్దు సార్, ఇంకొక బెటర్ రూమ్ ఉంది, 10,000 రూపాయలు ఎక్కువ ఇస్తే డీలక్స్ రూమ్ అది తీసేసుకోండి, 20,000 అవుతుంది, 3 రోజులే కదా మీరు ఉండాల్సిన ట్రీట్మెంట్ కి, కట్టేయండి అంటారు. అక్కడే మీరు మళ్ళీ పప్పులో కాలేస్తున్నట్టే. ఎందుకో చెప్తా. 10,000 కదా రోజుకి రూమ్ రెంట్ మనం తీసుకుంటుంది, 3 రోజులు అంటే 30,000. ఎలాగో వీడు 10,000 కడుతున్నాడు కదా, మనం 50% షేర్ చేస్తున్నాం. అంటే 15,000 రూమ్ ఇన్సూరెన్స్ కడుతుంది, 15,000 మనం కట్టుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ బిల్ వచ్చాక దీన్ని కనెక్ట్ చేస్తాం. ఫైనల్ బిల్ 3 లక్షలు వచ్చింది. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే, బాబు మనం 50% అగ్రీ చేసాం కాబట్టి 1.5 lakhs నువ్వు కట్టు, 1.5 lakhs నేను కడతా అంటది. అదేంటండి నేను ఓన్లీ 10,000 కదా ఒప్పుకున్నానంటే అదే మ్యాజిక్. దాన్ని ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటాం. సో లెటస్ సే మీ లిమిట్ రూమ్ 5,000 ఉండి అందులోనే వాడు సర్జరీ, మెడిసిన్, కన్సల్టేషన్స్ అన్ని ఇన్సూరెన్స్ కవర్ చేసుకునేది. ఇప్పుడు మీరు ఏం చేశారు? పెద్ద రూమ్కి వెళ్ళారు కదా, డబుల్ 10,000 రూమ్కి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అదే సర్జరీ, మెడిసిన్, కన్సల్టేషన్ అన్నిట్లో కూడా ప్రపోర్షనేట్ డిడక్షన్, ఇద్దరం మనం సరి సమానంగా పంచుకుందాం. సో టోటల్ బిల్ మీద ఏదైతే 3 లక్షలు అయిందో అది నేను రెండిట్లో స్ప్లిట్ చేస్తున్నాను. 1.5 lakh నువ్వు కట్టు, 1.5 lakhs నేను కట్టా అంటాడు. సో అందుకే రూమ్ రెంట్ క్యాపింగ్ అనే క్లాజ్ అవాయిడ్ చేయగలిగితే చేయండి.